రిషితోష్. మీ పేరు? వరుణ్ విశ్వాల్. వరుణ్ తేజ్. మీ పేరు అంత చెప్పేయండి వరుసగా. మీ పేరు? My name is Vinesh. Jeevan. My name is Somer. Lokesh. Samuel. My name is Niklesh. Shiva. గణేష్. Shiva. My name is Chela. ఏ పేరు నీ పేరు? సతీష్. వెరీ గుడ్. My name is సరిగా మాట్లాడలేదు. అదే అందుకొరకేనా? Sai. నీ పేరు మర్చిపోయాను. My name is Srikanth. Very nice to see you all. Thank you, sir. చూడు కనపడుతుందా అగ్గిపెట్టి ప్రముఖ వైద్యులు మహబాద్ ఈ జిల్లా కేంద్రం లోపల గత ఒక 3 దశాబ్దాల నుండి కూడా ప్రజలకు చాలా తక్కువ రుసుము తీసుకుంటూ కేవలం ప్రజాసేవ పరమావధిగా ఈ యొక్క ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ నెహ్రూ గారు. వీరు ఒక డాక్టర్ గానే కాకుండా ఎన్నో సామాజిక సేవలు నిర్వహించారు. అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం లోపల కీలక భూమిక పోషించి మాలాంటి ఉద్యమకారులకు దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి. అలాంటి మహోన్నత వ్యక్తి పుట్టినరోజు వేడుకలు ఇవాళ మాంకోట పట్టణంలో దైవకృప ఆశ్రమం లోపల ఇవాళ జరుపుకుంటున్నాం. తమ్ముడు లోకేష్ ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఇంత ఇలాంటి ఒక మంచి మనిషికి, ఒక మంచి డాక్టర్కు, ఒక మంచి ఉద్యమకారునికి, మంచి సమాజ నిర్దేశకునికి ఎప్పుడు మంచి జరగాలని చెప్పేసి భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము కోరుకుంటున్నాము. ఈ చిన్నారుల మధ్య లోపల ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం అంటే చాలా సంతోషం. చాలామంది పుట్టినరోజు అంటే ఏదో వాళ్ళకు విలాసాలకు తగ్గట్టుగా జరపడం చేస్తారు. కానీ సార్ ఏంటంటే సార్కి ఎక్కువ సేవాగుణం ఉంటుంది. అంటే నాతో పాటు అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. అంటే నేను ఒక్కనే కాదు, నేను సంతోషంగా ఉంటే సమాజం సంతోషంగా ఉండాలి, వాళ్ళు కూడా సంతోషంగా ఉంటేనే బాగుంటుంది ఒక కాన్సెప్ట్ ఎప్పటికి కూడా. అంటే సేవాగుణం ఎక్కువ ఉంటుంది, దైవగుణం ఎక్కువ ఉంటుంది, హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. అవే వాళ్ళ సార్ నడిపించుకుంటూ ఇంత దూరం తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మరి చిన్నారులకు మరి ఇక్కడ వాళ్ళ ఆశీస్సులు అందజేయడమే కాకుండా కొంచెం మీ దైవకృప ఆశ్రమానికి ఏదో చేతుల బాధగా కొన్ని మరి బియ్యం కూడా వారి ఇవ్వడం జరుగుతుంది. వారికి ఒక్కసారి పిల్లలు చప్పట్లు కొట్టడమ్మా. ఇలాంటి పుట్టినరోజు ఇంకా మరెన్నో చేసుకోవాలని చెప్పేసి అందరం కోరుకుంటున్నాము. చాలా సంతోషం. తమ్ముడు లోకేష్ బాబు, నువ్వు కార్యక్రమం కానీ దైవకృప చిల్డ్రన్ హోమ్లో మరి డాక్టర్ నెహ్రూ నాయక్ గారి యొక్క బర్త్డే మా మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా సికింద్రాబాద్ తండలో ఉన్నప్పుడు కూడా వారి బర్త్డే, వారి మ్యారేజ్ డే మా మధ్యలో జరగడం చాలా సంతోషం. ఈరోజు కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకొని పిల్లల మధ్యలో జరపడం చాలా సంతోషం. చాలా ఉద్యమకారులు, ఈరోజు నిజంగా అనాథ అభాగ్యులకు అండగా నిలబడ్డటువంటి వ్యక్తి. ఈరోజు ఈ పిల్లల మధ్యలో జరుపుకోవడమే కాకుండా ఈరోజు బియ్యం కూడా డొనేషన్ చేయడం చాలా సంతోషం. వారితో పాటు మరి శంతన్ రామరాజు గారు మరి ఉద్యమకారులు, వారు కూడా మన మధ్యలో ఉండడం చాలా సంతోషము. ఈరోజు వారిద్దరూ కలిసి, వారితో పాటు వాళ్ళ బృందం కలిసి ఈరోజు పిల్లల మధ్యలో కేక్ కట్ చేసి పిల్లలను మరి మేము ఉన్నామనే భరోసాను ఇస్తున్నటువంటి డాక్టర్ నెహ్రూ నాయక్ గారికి మా మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. వారు ఇంకా మంచి ఆయుష్ ఆరోగ్యాలను అనుగ్రహించి రాబోయే రోజుల్లో ఇలాంటి అనాథ అభాగ్యులకు అండగా నిలబడాలని మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మహబూబాలోని ఈ లోకేష్ గారు నిర్వహిస్తున్నటువంటి ఈ అనాథాశ్రయంలో అక్కడున్న పిల్లల మధ్యన తల్లిదండ్రులు లేని పిల్లలను తను ఏ విధంగా అయితే తండ్రిగా తల్లిగా ఇక్కడ వాళ్లకు పోషణ ఇస్తున్నాడో వాళ్ళ మధ్యన నా జన్మదినం చేసుకోవాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. అదేవిధంగా శంతన్ రామరాజు గారు, మిగతా మిత్ర బృందం అందరూ
నాతో వచ్చి ఇక్కడ లోకేష్ తన ఆశ్రమంలో మరి నిర్వహించుకోవడానికి ఈ అనుమతినిచ్చినందుకు వారికి, నాతో వచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మనము తెలంగాణ ఉద్యమం సాధించి తెలంగాణలో ప్రతి ఒక్కరూ దేనికి లోటు లేకుండా బతకాలి. మెయిన్లీ మనకు కూడు గుడ్డ నీడ అనేది ఇవి కావాలని చెప్పేసి ఏ విధంగా అయితే ఆ రోజు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామో, అదేవిధంగా ఈరోజు లోకేష్ చదువుకున్న వ్యక్తి ఏదో ఉద్యోగం రీత్యా దూరం పోకుండా ఈ ప్రాంతంలో ఎవరికైతే ఈ లేవో నీడ కానీ వాళ్ళకి గూడు కానీ అదేవిధంగా తిండి కానీ లేని పిల్లల్ని, తల్లిదండ్రులు లేని పిల్లల్ని దగ్గర చేర్చుకొని వారికి ఆశ్రయం ఇచ్చి మంచి భోజన వసతులు కల్పించి ఏదైతే నిర్వహిస్తున్నారు, వారికి తోడ్పాటుగా మనం అందరం నిలవాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వారు నాకు ఈ అనుమతి ఇచ్చినందుకు థ్యాంక్ యూ. వి లవ్ యూ సార్. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎంతోమంది ధనికులు ఉన్నారు, ముఖ్యంగా మన భారతదేశంలో ఎంతోమంది ధనికులు ఉన్నారు. ఆ ధనికులు ఉన్నటువంటి వ్యక్తులు ఎంతో విలాసమైన కోటలో వాళ్ళ పుట్టినరోజు చేసుకుంటారు. దయచేసి మీరు ఇటువంటి పుట్టినరోజు ఇలా అనాథాశ్రయ పిల్లల్లో అంటే వాళ్ళ మధ్యలో చేసుకుంటే ఆ ఆనందం వేరు. సార్కి నా తరపున ప్రత్యేక నా నమస్సుమాంజలు సార్. ఎందుకంటే మీ హృదయం చాలా గొప్పది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి ఈ విధంగా బర్త్డే చేస్తున్నారు. నేను కూడా కొన్ని సందర్భాల్లో ఇక్కడికి వచ్చి నేను బర్త్డే సెలబ్రేషన్స్ చేశాను. అంటే నా చేసుకోలే కానీ ప్రముఖుల బర్త్డేలు చేసి మరి నా తరపున కూడా నేను ఇక్కడ సాయం చేయడం జరిగింది. వీళ్ళని చూస్తుంటే ఒక్కోసారి నాకు చాలా బాధ అనిపిస్తుంది సార్. ఎందుకు ఈ దేశంలో ఇంత పేదరికం, ఇంత అనర్గాళంగా ఉందని చెప్పి చాలాసార్లు నేను సందర్భంలో బాధపడుతూ ఎంతో బాధపడుతున్నాను సార్. ఒక పాట ఉన్నది, చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవుల బ్రతకాలి, చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవుల బ్రతకాలి. అటువంటి పాటకు మీరు నిదర్శనం సార్. ఎందుకంటే ఇంతటి హ్యాపీనెస్ ఎన్ని డబ్బులు పెట్టినా దొరకవు సార్. ఆ పిల్లల నుంచి వచ్చేటటువంటి ఆనంద బాష్పాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ ఆనందం ఎంత డబ్బులు పెట్టిన దొరకలేదు సార్. ప్రతి ఒక్కరు కూడా ధనికులు ఈ విధంగా ముందుకొచ్చి వివిధ పట్టణాల్లో మరి ఈ చిన్నారులు ఎక్కడైతే అనాథాశ్రమం ఉందో వాళ్ళందరినీ కూడా దత్తత తీసుకొని వారికి ప్రతి నెల సహకారం చేయాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాను. డాక్టర్ నెహ్రూ గారికి పుట్టినరోజు ఈరోజు సందర్భంగా అందరికీ పిల్లలకి కానీ వీళ్ళందరికీ విషెస్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యు సార్. చూడండి బాబు సార్ నేను కలిసి ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ.